మీకు తెలుసా? ఏఐ అనే ఒక ఐడియా మనకి ఓల్డెన్ డేస్ నుంచే ఉందంటే మీరు నమ్ముతారా? సో, మీరు నమ్మాల్సిందే. సో, ఏఐ గురించి మనం ఇవాళ ఇవాళ డేట్ వచ్చినప్పటికి జనవరి 20, 2025 ఇదే నా ఫస్ట్ వీడియో ఈ ఇయర్‌లో. సో, ఈరోజు నుంచి మీకు ప్రతి డే బై డే అంటే ఒక్కరోజు ఇవాళ రిలీజ్ అయితే వీడియో, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండు మీకు ఇంకో ఏఐ వీడియో మీకు కంపల్సరీగా వస్తది. సో, మనం ఏఐ గురించి బేసిక్స్ నుంచి అంటే ఏఐ అంటే ఏంటో దగ్గర నుంచి దీని దీని యొక్క ఆల్గోరిథమ్స్ గానీ, దీన్ని ఎలా ట్రైన్ చేయాలి, అండ్ దీంట్లో టైప్స్ ఆఫ్ ఏఐస్ ఏమేమున్నాయి, అండ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఏమున్నాయి, వీటి గురించి బ్రీఫ్‌గా ఈ ఇయర్‌లో కంప్లీట్ చేసేద్దాం. మాక్సిమం ఈ ఇయర్‌లో కాదు మాక్సిమం 6 మంత్స్‌లోనే మీకు ఏఐ వీడియోస్ అనేవి మాక్సిమం అయిపోయేలాగా నేను చూసుకుంటాను. అలాగని ఫాస్ట్‌గా ఒకటను నెమ్మదిగా స్లోగా నవ్వబడతాను. సో, మనం వీడియోలోకెళ్ళే ముందు నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. సో, మై నేమ్ ఈస్ ముఖేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాక్స్. సో, ముందుగా వీడియో కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ మా కంటెంట్ అంటే వర్త్ అనిపిస్తే మీరు లాస్ట్‌లో ఎళ్ళిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసి తప్పకుండా ఎళ్ళిపోండి. ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నియర్లీ సో 400 సబ్స్క్రైబర్స్‌కి మనం చాలా దగ్గరగా ఉన్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకండి. సో ఈ వీడియోలో మనం అసలు ఏఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏఐ అంటే ఏంటి? సో చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మాక్సిమం ఎవరికీ తెలీదు. సో మనం ఇంకా బ్రీఫ్‌గా ఎళ్లి సో ఏఐలో ఏమేం టైప్స్ ఉన్నాయి? అండ్ దాంట్లో ఏమేమి లెర్నింగ్స్ ఉన్నాయి? సో దాని గురించి బ్రీఫ్‌గా అర్థం చేసుకుందాం ఈ వీడియోలో. ఓకే. మీరెక్కడికి ఎళ్ళిపోవద్దు. ఈ వీడియోని అలా చూడండి. ఇఫ్ వీడియోలో ఏమన్నా మార్పులు, చేర్పులు ఆర్ నా వీడియో ఎడిటింగ్‌లో గాని, నా స్క్రిప్ట్ రైటింగ్‌లో గాని, ఆర్ నేను మాట్లాడే విధానంలో గాని ఏమన్నా చేంజెస్ కావాలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేంజ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో అది ఇంప్రూవ్ చేసుకొని మీ ముందుకొస్తాను. సో, ఇవ వాట్ ఈస్ ఏఐ? సో, ఏఐ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక కంప్యూటర్ సైన్స్ యొక్క బ్రాంచ్ అన్నమాట. ఇది సేమ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలాగైతే థింక్ చేస్తారో, హ్యూమన్ బీయింగ్స్ ఎలాగైతే వర్క్ చేస్తారో, సేమ్ అలాగే ఒక సిస్టమ్ అనేది వర్క్ చేస్తదన్నమాట. అంటే ఇప్పుడు హ్యూమన్స్ చేసే పనులన్నీ సిస్టమ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా కొన్ని క్వాలిటీస్ చెప్పుకుందాం. అంటే అన్ని క్వాలిటీస్ మనం దానికి ఇవ్వలేము అండ్ ఇప్పటి వరకు అవి రాలేదన్నమాట. వచ్చుంటే అవి సూపర్ ఇంటెలిజెన్స్ అయిపోను. సో, దాంట్లో ఉన్న కొన్ని లైక్ క్వాలిటీస్ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో, ఫస్ట్ వన్ వచ్చినప్పటికి లెర్నింగ్ అన్నమాట. లెర్నింగ్ చేయగలవు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలవు, నేచురల్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకొని అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్లైమాటిక్ కండిషన్స్ అర్థం చేసుకునేంత వరకు ప్రెజెంట్ ఏఐ జనరేషన్స్ అనేవి లైక్ ఏఐ టెక్నాలజీ అనేది గ్రో అయింది. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ ఏఐస్ వచ్చేసినాయి. లైక్ ఒక చిన్న టాపిక్ ఇస్తే మనకు స్క్రిప్ట్ రెడీ అయ్యే ఏఐ, చాట్‌జిపిటి సో, ఇలా చాట్ బాట్స్ కూడా మనకి చాలా అనేవి వచ్చేసినాయి. సో, ఇంకా మన లైక్ హ్యూమన్స్ థింక్ చేసేంత వరకు ఏఐ 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 అయితే ఏమీ రాలేదు. సో, మనకి దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అనేవున్నాయి. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి మెషిన్ లెర్నింగ్ అనమాట. సో, మెషిన్ లెర్నింగ్ అని వచ్చినప్పటికి మీరు ఒక థౌసండ్స్ ఆఫ్ డేటా లాక్స్ ఆఫ్ డేటాని మనం సిస్టమ్‌కిచ్చి దీంట్లో నుంచి పలానా డేటా నాకు కావాలి ఆర్ పలానా యాక్యురసీ ఎంత? అంటే ఇప్పుడు దాంట్లో ఒక డేటా సెట్‌లో లాక్స్ ఆఫ్ డేటా సెట్ ఉంది. పెద్ద డేటా సెట్ మీరు మెషిన్‌కిచ్చి ట్రైన్ చేయమన్నారు. సో, ట్రైన్ చేసి మనకి 18 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎంతమందున్నారో యాక్యురేట్‌గా నాకు వాల్యూ కావాలి అని అడిగారనుకోండి. సో, అది మొత్తం ట్రైన్ చేసుకొని అంటే అది మొత్తం రీడ్ చేసి మీకు యాక్యురేట్ వాల్యూ అనేది ఇస్తదన్నమాట. సో, ఇది ఏం చేయగలదు? ప్రిడిక్షన్స్ చేయగలదు. మెయిన్ అండ్ ఫార్‌మోస్ట్ ప్రిడిక్షన్ చేయగలదు. అలాగే యాక్యురసీని ఐ మీన్ ప్రతిదీ యాక్యురసీ కాలిక్యులేట్ చేయగలదు. మీకు ఈజీగా ఉండడం కోసం ఇది ప్రిడిక్ట్ చేయగలదు ఒక వాల్యూని. అంటే ముందు డేటా సెట్‌లో ట్రైన్ అయిన దాన్ని తీసుకొని ఇది మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చే డేటాతో ఇది ప్రిడిక్ట్ చేయగలదన్నమాట. సో, మనకి ఫ్యూచర్‌లో ఏం రాబోతుంది అని. లైక్ క్లైమాటిక్ కండిషన్స్ అనుకుందాం. మీరు ఫోన్ ఓపెన్ చేసి వెదర్ రిపోర్ట్‌లోకెళ్తే మనకి రేపు ఏమొస్తదో కూడా మీకు ఇక్కడే ఉంటది. సో, ఇదంతా మొత్తం ఏఐ అన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ అప్‌డేట్ అయిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి డీప్ లెర్నింగ్. సో, ఈ డీప్ లెర్నింగ్ వచ్చినోటికి మనం మెయిన్‌గా యూజ్ చేసేది ఎక్కడంటే ఇమేజ్ అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్‌లో. అంటే ఓన్లీ మెయిన్ అండ్ ఫార్‌మోస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌కి ఎక్కువ యూజ్ చేస్తాము. సో, ఇది ప్రతి డాట్స్‌కి ఐ మీన్
మీకు డెప్త్‌కెళ్ళే కొద్దీ మీకు చెప్తాను. సో, ఇమేజ్‌ని అయితే ఎలా కాలిక్యులేట్ చేసుకుంటదని. సో, ఒక ఇమేజ్ యొక్క డాట్స్ పెట్టుకుంటదనమాట. అంటే ఒక కార్నర్‌లో ఒక డాట్, ఒక కార్నర్ డాట్స్ ఇవన్నీ పెట్టుకొని ఒక ఫేస్‌ని రీడ్ చేసుకుంటదనమాట. అది డీప్ లెర్నింగ్. అది ఎన్ఎల్‌పి వచ్చినప్పటికి ఇది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో, ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వచ్చినప్పటికి మనకు సింపుల్‌గా చెప్పాలంటే అమెజాన్‌లో కింద రివ్యూస్ అనేవుంటాయి. సో, అది బాయ్ పెట్టాడా? గర్ల్ పెట్టాడా? అని సెర్చ్ చేసే క్యాపబిలిటీ మనకి మాక్సిమం హ్యూమన్స్‌కైతే మాక్సిమం లేదు. అంటే చాలా టైం పట్టేస్తది. అన్ని లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అమెజాన్‌లో. కింద రివ్యూస్‌ని కనిపెట్టడం చాలా కష్టం. అది బాయా? గర్లా? సిస్టమ్ ఏం చేస్తది? మెన్షన్ వర్క్ కొంచెం తగ్గించడానికి వర్డ్స్ మధ్యలోనే లెటర్స్ పెడతామా? ద అని, యు అని. సో, ఈ వర్డ్స్ ఉంటాయి కదా! ఈ వర్డ్స్ బట్టి అది కాలిక్యులేట్ చేసుకుంటదన్నమాట. దీంట్లో ఇంకా ప్రాసెసింగ్స్ ఉంటాయి. లైక్ కట్ చేసుకోవడం అని టోకెనైజేషన్ అలా వర్డ్స్‌ని కట్ చేసుకోవడం. దాన్ని ప్రాసెస్ చేయడం. సో, నువ్వు పెట్టే వర్డ్ యొక్క సెంటెన్స్ అంటే సెంటెన్స్ కాదు గానీ సెంటెన్స్ నుంచి మళ్ళీ వర్డ్స్ పెట్టుకుంటది. ఆ వర్డ్స్‌లో అంటే స్లాంగ్ బాయ్ ఒకలా పెడతాడు. గర్ల్ ఒకలా పెడతాడు. సో, దాన్ని అది అర్థం చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తదన్నమాట. దీనికి ఎంతమందికి నచ్చింది, నచ్చలేదు అని కూడా ఇదే చెప్పగలదు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ వచ్చేటప్పటికి రియల్ టైమ్ వరల్డ్‌లో లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బయట ఉన్న ట్రాఫిక్ లైట్స్ గాని, ఆర్ ట్రాఫిక్ కెమెరాస్ అన్నీ స్కాన్ చేస్తాయి. సో, ఇవన్నీ కంప్యూటర్ విజన్ అన్నమాట. సో, అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి రోబోటిక్స్. సో, రోబోటిక్స్ అంటే మనకు అన్నీ తెలిసిందే. ఆల్ ఇన్ వన్ చేసే వర్క్ రోబోటిక్స్. స్కాన్ చేయగలదు, రీడ్ చేయగలదు. అన్ని లైక్ హ్యూమన్స్ లాగా వర్క్ చేయగలదు. అండ్ దీంట్లో మనం టైప్స్ ఆఫ్ ఏఐ చూసేద్దాం. దీంట్లో మొత్తానికి 3 టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి. నారో ఏఐ, జెన్ ఏఐ అంటే జనరల్ ఏఐ అండ్ సూపర్ ఇంటెలిజెన్స్. ప్రెజెంట్ మనం ఏ స్టేజ్‌లో ఉన్నామంటే నారో ఏఐ మీద ఉన్నాం. ప్రెజెంట్ ఇప్పుడు జెన్ ఏఐ మీద రీసెర్చ్ అనేది బాగా జరుగుతుందన్నమాట. సో, నారో ఏఐ అంటే ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ దాంట్లో వచ్చేస్తాయి. సో, జెన్ ఏఐ అంటే యాస్ లైక్ ఆఫ్ హ్యూమన్ వచ్చేస్తది. ఇక సూపర్ ఇంటెలిజెన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు. మనకన్నా కొంచెం లైక్ పవర్ రేంజర్స్, అవెంజర్స్ సో, వీళ్ళందరూ వచ్చేస్తారు సూపర్ ఇంటెలిజెన్స్‌లోకి. సో, ఇదన్నమాట ఏఐ గురించి ఒక బ్రీఫ్ ఈ ఇంట్రోలాగా అనుకుందాం. సో, రేపు నుంచి మనం డెప్త్‌గా వెళ్ళిపోతాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పటివరకు చూసారంటే మీకు గ్యారంటీ ఈ వీడియో నచ్చే ఉంటది. ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియో ఉండొచ్చు. మీకు అర్థమయ్యే కంటెంట్ ఉండొచ్చు. సో, లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్‌గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే ఏఐ మీద ఎక్కువ వర్క్ చేయాలనుకుంటున్నారో ఓకేనా? సో, ఈ వీడియో అంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. సైనింగ్ ఆఫ్.